శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు రక్షణ సహాయక చర్యలు దాదాపు 8వ రోజుకు చేరుకున్నాయి. 300 మందికి పైగా సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు తెలంగాణ సింగరేణి రిస్క్ ఫోర్స్ టీము, ఆర్మీ ఇట్లా దాదాపు 10 శాఖలకు చెందిన రక్షణ సిబ్బంది ఈ రక్షణ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆ 8 మంది ఆచూకీ కనిపెట్టేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ 8 మంది ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున ఎన్జీఆర్ఐకి సంబంధించినటువంటి సిబ్బంది జీపీఆర్ అనే పరికరాలతో జీపీఆర్ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సహాయం, అదేవిధంగా ఆక్వా ఐ ఈ అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఈ పరికరాలతో ఈ రక్షణ సహాయక చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ స్కానింగ్ చేస్తూ ఆ 8 మంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఏదైతే ఎస్ఎల్బీసీ టన్నల్ 14వ కిలోమీటర్ వద్దకు చేరుకున్నటువంటి ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి చేరుకున్నటువంటి ఈ రక్షణ సిబ్బంది ఏదైతే ఉన్నారో నిన్నటి రోజున జీపీఆర్ పరికరాల ద్వారా 5 బ్లాక్ పాయింట్లను గుర్తించామని చెప్పి కూడా సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ 5 బ్లాక్ పాయింట్లకు సంబంధించి సోషల్ మీడియాలో మాత్రం ఆ 5 బ్లాక్ పాయింట్లలో 5 మృతదేహాలు లభించాయి. వాటిని త్వరలోనే బయటకు తీసుకొస్తారని చెప్పి కూడా రూమర్స్ అంతా కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవడంతో నిన్నటి రోజున తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటిది ఏమీ కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఏదైనా ఉంటే తాము మీడియా దృష్టికి తీసుకొస్తామంటూ కూడా నిన్నటి రోజున తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే 5 బ్లాక్ పాయింట్లను గుర్తించి అక్కడ డ్రిల్లింగ్ చేసి వారిని ఆ ప్రదేశంలో ఉన్నారా అని చెప్పి కనిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఖచ్చితంగా అక్కడ ఉన్నారని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పలేమని చెప్పి కూడా నిన్నటి రోజున అధికారులు తెలిపినటువంటి పరిస్థితి. ఏదైతే 14 కిలోమీటర్ వద్ద జరిగిన ప్రదేశంలో ఇప్పటికే ఈ జీపీఆర్ స్కానర్ల ద్వారా అక్కడ 5 బ్లాక్ పాయింట్లను గుర్తించి అక్కడ స్కానింగ్ చేస్తూ కూడా నిన్నటి రోజున ఈ 5 ప్రదేశాలను బ్లాక్ పాయింట్లుగా గుర్తించాము. ఆ ప్రదేశంలో కొన్ని చోట్ల మెత్తటి అవశేషాలు ఏదైనా తగులుతాయన్నట్లు కూడా నిన్నటి రోజున వార్తల్లో కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే అలాంటిది ఏమీ లేదని చెప్పి కూడా నిన్న కొంతమంది నిపుణులు అక్కడ వెళ్ళి స్కానింగ్ చేసినటువంటి కొంతమంది రక్షణ సిబ్బందితో పాటు కొంతమంది నిపుణులు స్పష్టం చేశారు. ఈ జీపీఆర్ ఆక్వా ఐ అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి పరికరాలతో భూమిలో ఏదైతే జీపీఆర్ రాడార్ సహాయంతో భూమిలో ఉన్నటువంటి చీలికలు కానీ అక్కడ ఏదైనా మెటీరియల్, ఏదైనా ఐరన్ మెటల్కి సంబంధించినటువంటి మెటీరియల్ని కానీ లేదా ఏదైనా బాంబుకి సంబంధించినటువంటి పరికరాలు ఏదైనా ఉన్నా వాటిని గుర్తించవచ్చు తప్ప ఖచ్చితంగా మనుషులను గుర్తించే అవకాశం లేదని చెప్పి కూడా కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటికీ అక్కడ టన్నల్లో తవ్వడానికి ఉపయోగించేటటువంటి ఈ టన్నల్ బోరింగ్ మిషన్ ఉంటుందో దాదాపు 1600 టన్నులకు పైగా బరువు ఉండే ఈ టన్నల్ బోరింగ్ మిషన్ పూర్తిగా ధ్వంసమైంది. 2 భాగాలుగా విడిపోయి పూర్తిగా ధ్వంసమైన నేపథ్యంలో ఆ భాగాలను బయటకు తీసేందుకే చాలా రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా అక్కడ స్వయంగా వెళ్ళినటువంటి సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. అయితే భారీ ఆ యంత్రాన్ని కటింగ్ చేసి భారీగా శిథిలావస్థలో పడి ఉన్నటువంటి ఆ చెదురుగా పడినటువంటి ఆ పరికరాలన్నింటినీ కూడా తీసేందుకు శతవిధాలుగా ఇప్పటికే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఓ పక్క ప్లాస్మా కటింగ్ మిషన్ సహాయంతో, మరోపక్క గ్యాస్ కటింగ్ మిషన్ సహాయంతో వాటిని అన్నిటిని కూడా కటింగ్ చేసి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదైతే ఆ భాగాలను అన్నిటి కూడా బయటికి చేర్చేందుకు లోకో ట్రైన్ను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆ లోకో ట్రైన్ కూడా పూర్తిగా టన్నల్ బోరింగ్ మిషన్ వరకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు అక్కడంతా కూడా బురద మట్టి భారీగా చేరుకుంది. అంతేకాకుండా సీపేజ్ వాటర్ భారీగా వస్తుండడంతో ఆ సీపేజ్ వాటర్ను తొలగించేందుకే దాదాపు 100 HP మోటార్ల ద్వారా వాటర్ని అంతా కూడా డివాటరింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి కూడా అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ సిబ్బంది ఏదైతే రక్షణ సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదం జరిగినటువంటి ఎండ్ పాయింట్ వరకు చేరుకున్నారో వాళ్ళంతా కూడా అక్కడ ఇంకా పరిస్థితులు భయానకంగానే ఉన్నాయి. లోపల సరైనటువంటి ఆక్సిజన్ లభించడం లేదు, చిమ్మ చీకటి ఉంది. మనం ఏదైతే ఈ హెల్మెట్లకు ఉంటుందో ఆ హెల్మెట్ టార్చ్ లైట్ల సాయంతోనే ఈ రక్షణ సహాయక చర్యలు చేపడుతున్నామో అవి కూడా సరిగ్గా స్పష్టంగా కనిపించే అవకాశం లేదంటూ కూడా వాళ్ళంతా కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎస్ఎల్బీసీ టన్నల్ ఏదైతే ఉంటుందో ఈ ఎస్ఎల్బీసీ టన్నల్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ యాక్చువల్గా టన్నల్ అని కాకుండా ఎగ్జాంపుల్ టన్నల్ బ్లూ ప్రింట్ అనుకోవచ్చు. ఏదైతే ఈ టన్నల్ దాదాపు 9 మీటర్ల వైశాల్యం ఉంటుంది. ఆ 9 మీటర్ల వైశాల్యంలో
14 కిలోమీటర్ల వద్ద జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు కొన్ని వందల టన్నుల కొద్ది బురద మట్టి సీపేజ్ వాటర్ అంతా కూడా చేరుకున్నాయి. దాదాపు 11వ కిలోమీటర్ వరకు కూడా ఈ వాటరు సీపేజ్ వాటర్ తర్వాత బురద మట్టి అంతా కూడా చేరుకుంది. అయితే 11వ కిలోమీటర్ నుంచి లోపలికి వెళ్ళే కొద్దీ బురద మట్టి తర్వాత సీపేజ్ వాటర్ అంతా కూడా ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉంటే ఈ ప్రాంతంలో 14 కిలోమీటర్ వద్ద జరిగిన ప్రమాదంలో 2 భాగాలుగా ముక్కలయ్యి అదంతా కూడా దాదాపు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి 80 మీటర్ల మేర వెనక్కి వచ్చిన నేపథ్యంలో టన్నల్ బోరింగ్ మిషన్ను కటింగ్ చేసేందుకే శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్లాస్మా కటింగు అదేవిధంగా గ్యాస్ కట్టర్ల సాయంతో ఆ ప్రదేశంలో చెల్లాచెదరుగా పడినటువంటి ముక్కలను కూడా కట్ చేసి తీసేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. అయితే ఈ 9 మీటర్ల వైశాల్యం ఉన్నటువంటి ఈ టన్నల్లో దాదాపు 6 నుంచి 7 మీటర్ల మేర బురద మట్టి భారీగా చేరుకుంది. బురద మట్టితో పాటు భారీ బండరాలు కూడా ఆ ప్రదేశంలో పడి ఉన్నాయి. వాటిని అన్నిటిని తొలగించాలంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా డిస్మాంటిల్ చేయాలి. పూర్తిగా కటింగ్ చేసిన తర్వాతనే ముందుకు వెళ్ళి ఆ బురద మట్టిలో కూరుకుపోయినటువంటి ఆ 8 మందిని గుర్తించి బయటకు తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రత్యక్ష సాక్షులు సిబ్బంది కూడా తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాదాపు తెలంగాణ సింగరేణి రిస్క్ ఫోర్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళి ధైర్య సాహసాలతో వాళ్ళకున్నటువంటి పని అనుభవంతో ఎలాగైనా సరే వాళ్ళని బయటికి తేవాలన్న గట్టిగా నిర్ణయించుకొని వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళి ఈ రక్షణ సహాయక చర్యలు ముమ్మరం చేపడతా ఉన్నారు. వారికి తోడుగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు మిగతా 10 శాఖలకు చెందినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ రక్షణ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే అక్కడ చేరుకున్నటువంటి కొన్ని వందల టన్నుల కొద్ది మట్టినంతా కూడా తొలగించాలంటే 1600 టన్నుల బరువు ఉండే టన్నల్ బోరింగ్ మిషన్ని తొలగించాలి. ఆ బోరింగ్ మిషన్ని తొలగించాలంటేనే దాదాపు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ టన్నల్ బోరింగ్ మిషన్ పడినటువంటి ప్రాంతంలో సీపేజ్ వాటర్ ఎక్కువగా వస్తూ ఉంది. ఆ వాటర్ని అంతా కూడా బ్లాక్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటిని అంతా కూడా డివాటరింగ్ చేస్తూ వెళ్ళాలి. అదేవిధంగా బురదను తొలగించుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాతనే కటింగ్ చేసినటువంటి పరికరాలను సులువుగా బయటకు తెచ్చేందుకు ఆ లోకో ట్రైన్ కూడా ఆ ప్రదేశానికి తీసుకువచ్చి ఆ లోకో ట్రైన్ ద్వారా వాటిని అన్నిటి కూడా బయటకు తరలించే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రమాదం దాటికి కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఆ కన్వేయర్ బెల్ట్ని కూడా పూర్తిగా రిపేర్ చేసి ప్రస్తుతం ఇవాళ దానికి కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇవాళ నుంచి కూడా ఏదైతే ఈ పరికరాలు ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి పరికరాలు అదేవిధంగా బురద మట్టిని వేగంగా తొలగించేందుకు ఇవాళ నుంచి కూడా వేగంగా పనులు కొనసాగుతాయి. అయితే ఇవాళ నుంచి చూసుకోవచ్చు, ఈ రోజు నుంచి కూడా ఈ పనులన్నీ చురుగ్గా సాగుతాయి. ఆ తర్వాత ఈ బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో ఆ బోరింగ్ మిషన్ని పూర్తిగా తొలగించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బురద మట్టిని కూడా వేగంగా తొలగించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మనం చూసుకోవచ్చు జీపీఆర్ ర్యాడర్ సాయంతో నిన్నటి రోజున 5 బ్లాక్ పాయింట్లను గుర్తించామని చెప్పి సిబ్బంది చెప్పినటువంటి నేపథ్యంలో ఆ 5 పాయింట్లలో ఇప్పటికే డ్రిల్లింగ్ పనులు స్టార్ట్ చేసేశారు. అయితే డ్రిల్లింగ్ చేసిన సమయంలో అక్కడ ఉన్నటువంటి మట్టిని బండరాలను తొలగించేందుకు కూడా కష్టతరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ ప్రదేశంలో మనుషులు నించొని వెళ్ళేందుకు వీలుగా లేదు కాబట్టి కూర్చొని తర్వాత కొంచెం కష్టతరంగా అక్కడ చేరుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఆ బ్లాక్ పాయింట్ ఉంటుందో అక్కడ వరకు చేరుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఆ ప్రదేశంలో వెళ్ళి డ్రిల్లింగ్ చేసి ఆ మట్టిని అంతా కూడా తొలగించాలంటే మనుషుల సహాయంతోనే తొలగించాల్సి ఉంటుంది కాబట్టి కాస్త ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళంతా కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే బ్లాక్ పాయింట్లు గుర్తించారో ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఈ మనుషుల అవశేషాలు ఉంటాయని చెప్పి కూడా గ్యారంటీగా చెప్పలేమని చెప్పి వాళ్ళంతా కూడా తెలిపినటువంటి నేపథ్యంలో ఇంకా ఆలోపు డ్రిల్లింగ్ చేసి తర్వాత ఇంకా మిగతా ఎక్కడైనా స్కానింగ్ జీపీఆర్ ర్యాడర్స్ ద్వారా స్కానింగ్ చేసి ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ గుర్తించి వాళ్ళని వేగంగా కనుగొనే ప్రయత్నాలు చేసేలోపు ఈ డ్రిల్లింగ్ ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉంటుందో ఆ బోరింగ్ మిషన్ని పూర్తిగా డిస్మాంటిల్ చేసి తొలగిస్తారు. ఆ తర్వాత సీపేజ్ వాటర్ని అంతా కూడా ఇంకా భారీ మోటార్ల సాయంతో పూర్తిగా తొలగిస్తూ బయటికి పంపింగ్ చేస్తూ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టన్నల్లో ఉన్నటువంటి మిగతా సెగ్మెంట్లు కూడా అక్కడక్కడ కొన్ని దెబ్బతిని ఉన్నాయి. వాటిని కూడా కొద్దిగా బాగు చేస్తూ లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా భారీ యంత్రాలు జేసీబీల సాయంతో
ఆ బురద మట్టిని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తారు. వాటిని కూడా అక్కడ నుంచి బయటకు తరలించేందుకు ఈ లోకో ట్రైన్, అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ సహాయంతో బయటకు తొలగించే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకవేళ ఇప్పటికే లోకో ట్రైన్ లోపలికి బయటికి వెళ్ళడానికి సుమారు గంట సమయం పడుతుందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తెలుపుతున్న నేపథ్యంలో, అది కూడా కొంచెం ఆలస్యమవుతున్న నేపథ్యంలోనే ఈ కన్వేయర్ బెల్ట్ సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు అక్కడ అధికారులు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆ బురద మట్టిని, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నిటిని పూర్తిగా తొలగించిన తర్వాతే అడుగు భాగంలో దాదాపు 6-7 మీటర్ల వరకు పేరుపోయినటువంటి బురద మట్టి, ఆ తర్వాత సీవేజ్ వాటర్ అంతా కూడా వస్తుంది కదా, అదంతా కూడా తీసేసిన తర్వాతే అడుగు భాగంలో 8 మంది చిక్కుకుపోయి ఉంటారు. ఆ అడుగు భాగంలోనే వాళ్ళని గుర్తించేందుకు వీలవుతుందని చెప్పి కూడా అందరూ తెలుపుతూ ఉన్నారు. అయితే ఆ అడుగు భాగంలో చిక్కుకున్నటువంటి ఆ 8 మందిని గుర్తించేందుకు ఇప్పటికే ఒకవేళ వాళ్ళ ప్రాణాలు కోల్పోయి ఉంటే కూడా వాళ్ళ డెడ్ బాడీలన్నీ కూడా పూర్తిగా డీకంపోజ్ అయ్యి ఉంటాయి. వాళ్ళని గుర్తించాలంటే కూడా బురద మట్టిలో చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కాబట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి వైద్యుల సహాయంతో వాళ్ళని గుర్తించవచ్చు అని చెప్పి కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ సిబ్బందిని కూడా అక్కడికి పిలిపించారు అధికారులు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఇంకా పనులు వేగవంతం చేయాలని చెప్పి కూడా అధికారులను ఆదేశిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఇంకా అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి ఈ ఆక్వా ఏఐ అనే స్కానరు, తర్వాత జీపీఆర్ రాడార్ల సాయంతో ఇప్పటికే పనులు చురుగ్గా చేపడతా ఉన్నారు. అక్కడ స్కానింగ్ చేసి ఎక్కడైనా ఈ మనుషుల అవశేషాలు ఏమైనా కనపడతాయా, కనుగొనొచ్చా అని చెప్పి కూడా వీళ్ళంతా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అడుగు భాగంలో ఏదైనా ఈ పరికరాలు, ఏదైతే మిషన్కి సంబంధించినటువంటి పరికరాలు, తర్వాత ఇంకా ఏదైనా పరికరాలు, ప్లాస్టిక్ సంబంధించినటువంటి పరికరాలు, మెటాలిక్ సంబంధించినటువంటి పరికరాలు, అదేవిధంగా మట్టిలో ఏదైనా వెరైటీగా ఉన్నటువంటి పరికరాలు ఏదైనా కనిపెట్టవచ్చు కదా, అలాంటి ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నామని చెప్పి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కొన్ని సోషల్ మీడియాల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. 5 మంది మృతదేహాలు కనుగొన్నాం, 6 మంది మృతదేహాలు కనుగొన్నారు. వీటన్నిటిని కూడా త్వరలోనే బయటకు తీసుకొస్తారని చెప్పి కూడా సోషల్ మీడియాలో భారీగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అధికారులంతా కూడా వాటిని అంతా కొట్టిపారేస్తున్నారు. అదంతా కూడా అవాస్తవం, ప్రజలు ఎవరు నమ్మవద్దు. ఏదైనా సమాచారం తెలిస్తే మేమే మీడియా ముందుకు వచ్చి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పి కూడా అధికారులంతా కూడా స్పష్టం చేస్తున్నారు.